మన బొజ్జగణపయ్యకే అగ్రతాంబూలం. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలున్న విఘ్నేశ్వరుడికే అగ్రతాంబూలం. వైష్ణవులేమి, శైవులేమి, బ్రాహ్మలేమి, శాక్తేయులేమి, ఏ దేవతలను ప్రధానంగా ఆరాధించేవారైనా వివాహము, ఉపనయనము వంటి ప్రత్యేకమైన వేడుకల నుండి నిత్యము చేసే దేవతార్చన వరకు అన్నింటిలోనూ మొదట విఘ్నాలను నివారించుకోవడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. హైందవ జీవిత విధానంలో గణపతికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇచ్చారో యోచించడం అవసరం. అది వారి అంధవిశ్వాసమని కొట్టిపారేయటం చాలా తేలిక. ఏ విశ్వాసమైనా ఇన్ని వేల సంవత్సరాలు కోట్లాది జనాన్ని ఆకట్టుకోగలుగుతోందంటే ఎక్కడో మానవుల హృదయ లోతులలో ఎంతో నిగూఢము, ప్రగాఢము అయిన అవసరాన్ని నెరవేరుస్తూ ఉండి తీరాలి అన్న యోచన వాస్తవిక దృష్టికి, విఘ్నతకు కనీసపు కొలబద్ద. ఆ ప్రయోజనం ఏమిటని యోచించటం సరైన మానవత్వం, విఘ్నత. ఇటువంటి ప్రతి విషయాన్ని మూఢ విశ్వాసమని కొట్టివేయడం ఆధునిక మూఢనమ్మకం. కొన్ని వేల సంవత్సరాలు మానవుడు భూమి మీద జీవిస్తూ వ్యక్తి యొక్క, జాతి యొక్క మనుగడ తక్కిన ప్రకృతితో ముడిపడి ఉన్నదని క్రమంగా తెలుసుకున్నాడు. జాతి యొక్క జీవిత అవసరాలకు మించి ఇతర ప్రాణులను, వృక్షజాతులనైతేనేమి బాధించక గౌరవించాలని తెలుసుకున్నాడు. సంస్కృతి, నాగరికతలు వికసించిన కొద్దీ ఈ భావమే అహింసా సూత్రంగా ఒక వంక రూపొందింది. మరొక వంక వాటికి మనకు ఆధారమైన నదులు, కొండలతో కూడిన మిగిలిన ప్రకృతిని కూడా గౌరవించి చివరకు జీవులన్నింటికి మన అందరి కనీస జీవిత అవసరాల దగ్గర నుండి సుఖము, సౌఖ్యము, సౌందర్యాల వరకు ఆ ప్రకృతి అంతా కారణమని మానవుడు గుర్తించాడు. ఆ భావాన్ని త్రికరణ శుద్ధిగా ప్రకటించుకొనడమే ఆరాధన. ప్రకృతిలోని వివిధ వస్తువుల, జీవుల రూపాలలో సకలాన్ని సృష్టించి పోషించే సృజనాత్మక శక్తిని దర్శించి ఆరాధించాడు మానవుడు. ఈ దర్శనమంతటినీ ఇముడ్చుకున్నది ఈశ్వర ఆరాధనం. ప్రత్యక్షంగా మానవులకి తెలిసిన జంతువులన్నింటిలోకి అతిపెద్దదైన ఏనుగు దగ్గర నుండి ఇళ్లల్లో సామాన్యంగా తిరుగాడే అతి చిన్న జంతువైన ఎలుక వరకు జంతుజాతులన్నింటికీ ప్రతీక వినాయకుని రూపం. అందులో మానవుడు కూడా విడదీయరాని అంతర్భాగమేనన్న వివేకము ఆయన రూపంలోని మానవ దేహం సూచిస్తుంది. ఈ విధమైన జంతుజాతులన్నింటినీ పోషించేది వృక్షజాలమే కనుక అన్ని రకాలైన పత్రితో ఆయనను పూజిస్తారు. ఇన్ని జీవజాతులకు ఆధారమై నిలచింది భూమి. అందుకే ఈ పూజకంతటికి మూలం మట్టితో చేసిన వినాయకుడు. అయితే భూమి మీద నీరు లేకపోతే అటు వృక్షజాతులు కానీ, ఇటు జంతుజాలము కానీ ఉద్భవించడం కానీ, మనడం కానీ సంభవించేది కాదు. సర్వజీవుల దేహాలు భూమి యొక్క సారాన్ని జలము ద్వారా పొంది ఏర్పడినదే. దీనిని స్మరించడానికే పూజ అయిన తరువాత పత్ర పుష్పాదులతో పాటు మట్టి వినాయకుణ్ణి కూడా పవిత్రమైన నదిలోనో లేక కోనేటిలోనో నిమజ్జనం చేస్తారు. అది సాధ్యపడనప్పుడు మాత్రమే బావిలో వేస్తారు. ఈ రోజుల్లో ఇదంతా ఒక మూఢనమ్మకమని, ప్రజల అజ్ఞానానికి మచ్చుతునకని తోచడం సహజం. నానాటికి ఆవులు, గేదెల వంటి అతి సామాన్యమైన పశువులు కూడా ఎలా ఉంటాయో మన పిల్లలకు తెలియని స్థితి వస్తోంది. డైరీ ఫారంలోని పరికరాల నుండే మనకు పాలు వస్తున్నాయని పిల్లలు అనుకునే రోజులు వస్తున్నాయి. కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి తప్ప కోళ్ళెలా ఉంటాయో తెలియని తరాల వారు మన పట్టణాలలో పెరుగుతున్నారు. దానికి తోడు తమ కుటుంబ అవసరాలకు మించి మరేమీ తెలియని, తెలుసుకో చూడని వారే ఎక్కువ. ఆ తరువాత తరాల పిల్లలు కుటుంబం యొక్క అవసరాలు తెలియకుండా తమ ఇష్టాయిష్టాలు మాత్రమే పట్టించుకునేవారుగా రూపొందుతున్నారు. సమిష్టిగా మానవజాతి కూడా తాత్కాలికమైన తన అవసరాలు, క్షణికమైన సుఖాలు, ఆడంబరాలు, రాజకీయ ప్రాబల్యములు చేసిన వాటి గురించి మాత్రమే ప్రాకులాడుతున్నవి. మానవత్వాన్ని మరిచింది. ప్రకృతిలో తానొక భాగము మాత్రమేనన్న సంగతి మరిచినది.
ఆ ప్రకృతి వ్యవస్థ యొక్క మనుగడపై తన శాశ్వతమైన మనుగడ ఆధారపడుతుంది. ఆ సంగతి తిరిగి కనుగొన్న వారిని గొప్ప విజ్ఞానవేత్తలుగా గుర్తించి గౌరవించుకోవలసిన దుస్థితికి వచ్చాము. ఇదే స్థితి కొనసాగితే మానవజాతికి మనుగడ లేదని గుర్తించి విదేశీ మేధావులెందరో జీవితం యొక్క విలువ పెరగాలంటే ప్రకృతి పట్ల ప్రేమ గౌరవాలు సామాన్యులకు పెరగాలని గుర్తిస్తున్నారు. అత్యాధునికమైన ఈ పోకడల గురించి తెలియని నేటి మన విద్యావంతులకు వినాయక చవితి వంటి వేడుక విడ్డూరమనిపించడం సహజం. విదేశీయ విజ్ఞానవేత్తలందరూ కనుగొన్న జీవిత సత్యాలు అనాదిగా విఘ్నేశ్వర పూజలో ఇమిడి ఉన్నాయని తెలియాలంటే నిర్మాణాత్మకమైన పరిశోధన అవసరం. అయితే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే విఘ్నాలు తొలగుతాయన్నది నిజమా? దేశమంతా వినాయక చవితి చేసుకుంటారు కదా, ఎవరి జీవితంలోనూ విఘ్నాలు కష్టాలు లేవా అంటారేమో. విఘ్నాలు కష్టాలు స్థూలంగా 3 రకాలని చెప్పవచ్చు. అనివార్యంగా ప్రకృతిలో సంభవించే పరిణామాల వలన జరిగే మరణం, జబ్బు, భూకంపం, యుద్ధం మొదలైన వాటి వలన కలిగే విఘ్నాలు ఒక రకం. సమాజంలోని సాటివారి వలన కలిగే విఘ్నాలు కొన్ని రకాలైన రైలు, బస్సులు, ఇంకా విమానాలు మొదలైన వాహనాల ప్రమాదాలు, మత కలహాలు, రాజకీయ కల్లోలము, అవినీతి, దొంగతనము, బాధ్యతారాహిత్యము వలన కలిగే విఘ్నాలు ఇలాంటివి 2వ రకం. మన ఏకాగ్రత లోపం వలన, రాగద్వేష వ్యామోహాదుల వలన కలిగే విఘ్నాలు 3వ రకం. సామాన్యంగా మొదటి రకమైన ఇబ్బందుల గురించి ఎవరూ ఏమీ చేయలేరు. మిగిలిన 2 రకాల ప్రమాదాలను మానవయత్నంతో నివారించుకోవడం కనీసం సిద్ధాంతపరంగానైనా సాధ్యమే. పైన సూచించిన విఘ్నేశ్వర పూజలోని అంతరార్థం విపులీకరించి సమాజానికి ప్రబోధించగలిగితే 2వ రకమైన ఇబ్బందులు నివారణ అవుతాయి. అందులో అంతర్భాగంగానో అతి ప్రధానంగానో 3వ రకమైన విఘ్నాలను నివారించుకోవటమే. ఇందుకు తత్వమెరిగి విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. సూక్ష్మ మెరిగి నిత్యము పూజ ధ్యానాదులు చేస్తే బుద్ధి సూక్ష్మము ఏకాగ్రం అవుతుంది. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం అంటే వివేకం పెరుగుతుంది. అంతటితో వ్యామోహాలు తొలగుతాయి. అధిక న్యూన్యతల వంటి భ్రాంతులు తొలగి మానవ జీవిత మనుగడకు అవసరమైన అంశాలకు మాత్రమే వ్యక్తి ప్రాధాన్యం ఇవ్వగలుగుతాడు. పైన వివరించిన విఘ్నేశ్వర పూజా తత్వాన్ని అతడు ఎరగడం వలన ప్రకృతి పట్ల, సాటి మానవుల జీవుల పట్ల సరియైన రీతిన ప్రవర్తించగలుగుతాడు. అలా జీవించగలగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అనివార్యమైన కష్టసుఖాల పట్ల నిర్లిప్తంగా ఉండగలుగుతాడు. ఇలా సమాజంలో ఎంతమంది చేయగలుగుతారన్న దాన్ని బట్టి ఆ వ్యక్తి సమాజాల మనుగడ నిర్ణయమవుతుంది. ఏ విధంగా చూచినా అవగాహనతో కూడిన విఘ్నేశ్వర పూజ ఒక వినాయక చవితి నాడే కాక సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండవలసిందే. ఇంతవరకు నేటి విజ్ఞానానికి, సామాన్యమైన యోచనకు అందుబాటులో ఉన్న అంశాలను స్మరించాం. కానీ మహనీయులని ఇంకా నిగూఢ మహత్తర అంశాలను మన దృష్టికి తెచ్చారు. ఉదాహరణకు శ్రీ సాయిబాబా చరిత్ర స్మరించండి. ఆ చరిత్ర అన్ని జీవుల రూపాలలో వ్యక్తమయ్యే జీవశక్తి లేక ఆత్మ ఒక్కటేనని తెలుపుతుంది. కాకుంటే మన చైతన్యం స్థాయికి వికసించనందువలన మాత్రమే మనకట్టి అనుభవం కలగడం లేదని, సంపూర్ణంగా వికసించిన సాయినాథుడు అనుక్షణము సర్వజీవులతోనూ తాదాత్మ్యాన్ని అనుభవించారని 6 దశాబ్దాల పాటు ఆయనను దర్శించిన వారందరూ గమనించారు. అదే నిజమైన గణపతి తత్వమని వ్యాసారంభంలో చేసిన వివరణ తెలుస్తుంది. అందుకే అంత గురువు లభించిన తరువాత వివిధ దేవతలను ఆరాధించవలసిన అవసరం ఉండదు. అంతేకాదు, ఆయన చరిత్ర చదివిన తరువాత విఘ్నేశ్వర తత్వం అర్థమైనట్లు మనం ఇంకే విధంగా వివరించినా హృదయగతం కాదు. జై సాయి మాస్టర్.